ఇక్కడ ఇది పెద్దకరవల గ్రామంలోని ఈ చెరువు మా ఊరికే కన్నతల్లి లాంటిది. ఈ చెరువులో నీళ్లు ఉంటేనే మా ఊళ్ళో బావిలలో నీళ్లు ఉంటాయి. తాగునీటికి కావచ్చు, పశువులకు కావచ్చు, చేపలకు, అన్ని రకాలుగా ఇది మాకు కన్నతల్లి లాంటిది. కాబట్టి దీన్ని మేము కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము వీడికి రావడం జరిగింది. ఆ రోజు జేసీబీ ఉందని తెలిస్తే మేము ఇక్కడికి వచ్చినాం, ఆపినాం. పోలీసు వాళ్ళకు, ఇరిగేషన్ వాళ్ళకు, మన తహసీల్దార్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఆ రోజు కంప్లైంట్ కూడా తెల్లారి చేయడం జరిగింది. ఇప్పటి వరకు జేసీబీని పట్టుకొచ్చిన దాఖలాలు లేవు. పోలీసు వాళ్ళు మేము పోయి అడిగితే చేస్తున్నాం, ఇగిస్తాం అగిస్తాం అంటున్నారు. ఇప్పటికి 2 కంప్లైంట్లు పోయినాయి ఎస్ఐ గారి దగ్గరికి. ఒకటి పార్టీ తరపున పోయింది, ఒకటి విలేజ్ రైతుల తరపున పోయింది. ఇప్పటి వరకు స్పందన లేదు. మరియు ఇక్కడ కలెక్టర్ గారికి నేను ఒక 30 మంది రైతులతో తీసుకుపోయి సంతకాలు పెట్టించుకున్నాం. చూడండి, ఈ దొంగ సంతకాలు కాదు, రైతులతోటి. వాళ్ళు ఇక్కడ వర్షాలకు ఇబ్బంది పడుతున్న ఇక్కడ మన ఐకేపీ సెంటర్లో ఉన్న రైతుల్ని తోలుకొని పోవడం జరిగింది. కలెక్టర్ గారు ఏమంటారంటే అందరికీ లేని పట్టింపు మీకెందుకని చెప్పి ఆ రీతిగా మాట్లాడిండు. మేము ఒక గండి అయితే ఊడిపిస్తామని చెప్పిండు. కానీ ఈ దోపిడీకి, ఈ మట్టి మాఫియాకు సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకోరా సార్ అంటే దానికి ఏమాత్రం కూడా మాకు సమాధానం చెప్పలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము తెల్లందాకా పొద్దుందాకా ఇక్కడ కావాలుండవలసి వస్తుంది. కాబట్టి అయ్యా కలెక్టర్ గారు, మేమేమంటున్నామంటే మీరు ఇక్కడ ఒక మనిషిని పెట్టండి. మేం కాదు, మేము ప్రజలం, మా పని మేము చేసుకోలేకపోతున్నాం. మేము ఇక్కడ కావాలి ఉండాలంటే మాకు భయం అవుతుంది. రాత్రిపూట మట్టి మాఫియా వచ్చి మమ్మల్ని ఎవరేం చేస్తారో మాకు తెలుస్తలేదు. కాబట్టి దయచేసి ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు, మా కలెక్టర్ గారు కావచ్చు, స్థానిక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఇక్కడ పొద్దున్న దాకా తెల్లని దాకా మనుషులు ఈ గండి పోసేదాకా పెట్టవలసిన బాధ్యత వారిపైన ఉంది. పెట్టకపోతే మీరంతా ఇక్కడ స్థానిక నాయకులతో కుమ్మక్కైరని మేము భావిస్తాం. లేని పక్షంలో మీరు నిజాయితీగా ఉన్నట్టయితే ఈ గండిని వీలైనంత తొందరగా పూడ్చాలి. అయ్యా కలెక్టర్ గారు, మీకు ఎన్నో వినతులు ఇచ్చినాం. మీరు ఇట్లా మమ్మల్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. మీకు ఏమైనా ఉద్దేశం ఉంటే మీరు ప్రజాప్రతినిధి అయితే కాదు, మీరు ప్రజలకు జవాబుదారీతనంగా చదువుకొని ఐఏఎస్ఐ వచ్చారు. కాబట్టి మేము ఒక్కళ్ళం వచ్చినా సమాధానం చెప్పవలసింది ఉంది, మేము 4గురం వచ్చినా మీరు సమాధానం చెప్పాలి. కానీ